హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'కుబేర' ధనుష్ గారు, రష్మిక మందన్న గారు వీళ్ళిద్దరూ యాక్ట్ చేసేసరికి ఒకలాంటి హైప్ వచ్చింది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? రిలీజ్ ఎప్పుడంటారు? 'కుబేరా' రిలీజ్ కన్నా ముందు 'కుబేరా' మీద వివాదాలు ఎక్కువైపోయాయి. అవును కదా! ఎందుకంటే 'శేఖర్ కమ్ముల' గారి సినిమా మీద వివాదాలు రావడం ఇది రెండోసారి 'ఫిదా' తర్వాత. లవ్ స్టోరీకి మంచి పేరొచ్చింది. ఆయన అవును. చేసిన సినిమాలు చాలా తక్కువ కానీ కాదు. అంతకుముందు మన 'అనామిక'కొచ్చింది. అవును. 'అనామిక'కి చాలా వివాదం వచ్చింది. ఎందుకంటే 'విద్యా బాలన్' చేసినట్టుగా 'నయనతారని' 'కహాని' చూపించలేదు. 'కహాని' కథ కూడా చూపించలేదు. మార్చేసారు. మీరు 'కహాని' క్లైమాక్స్ చూసారా? చూసాను. 'కహానియే' భలే ఉంటది నాకిష్టం సినిమా. 'అనామిక' కన్నా. అవును. ఎంత బా చేస్తుందండి ఆ అమ్మాయి. అసలు అద్భుతం. మనకి 'విద్యా ఎండింగ్ బాలన్.' వరకు ఆ తెలీదు. సస్పెన్స్ అట్లాగా మెయింటైన్ చేశారు. తెలీదు. ఆహ్, 'కహాని 2' కూడా వచ్చిందా? 'అనామిక 2' వచ్చిందా? 'అనామిక 2' రాలేదు. 'కహాని 2' వచ్చింది. 'కహాని 2' ఇమ్రాన్ హష్మి వాళ్ళు చేసిందనమాట. అది కానీ అది పెద్ద ఏం పేరు రాలే. ఇప్పటికీ 'కహానియే.' 'హమ్దూరి కహానియో' ఏదో సంథింగ్. హ్మ్. ఆ సినిమా ఏదో రిలీజ్ ఒక చేశారు. రకంగా చెప్పాలంటే 'విద్యా బాలన్' గారికి చాలా మంచి పేరు చేసిన తీసుకొచ్చింది సినిమా అనంటే 'కహానియే.' 'కహాని'. ఆ పర్ఫార్మెన్స్ సినిమాని బేస్డ్. రీమేక్ చేసుకొని 'శేఖర్ కమ్ముల' గారు చేయడం ఒకటి. ప్లస్ ఆయన పందా అంతా విచిత్రంగా ఉంటుంది. దాంట్లో డైలాగ్స్ అన్నీ విచిత్రంగా ఉంటాయని ఒక విమర్శలు కూడా లోనయ్యారు. హ్మ్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కూడా అంత అద్భుతంగా తీయలేదు. అమలా గారిని రీ ఎంట్రీ చేపిచ్చారు ఆ సినిమాలో. అవును. సో, అలాంటివన్నీ కూడా చూసిన తర్వాత 'కుబేరా' అసలు ఎంత అదేంటి అందులో మల్టీ స్టారర్. హ్మ్. ధనుష్ డైరెక్ట్ తెలుగు. 'సార్' తర్వాత. అవును. 'సార్' డైరెక్ట్ తెలుగు. అవును. తర్వాత 'ధనుష్‌కి' తెలుగు. 'నాగార్జున' గారు మల్టీ స్టారర్. హ్మ్. ఎందుకంటే 'నాగార్జున' గారు కూడా వరుస ఫ్లాపులే. హిట్‌లేం లేవు ఆయనకి కూడా. 'సొగ్గాడే చిన్న' అయిన తర్వాత ఆయనకేమీ లేవు హిట్‌లు. 'బంగారాజు' కూడా అంతంత మాత్రమే ఆడింది. దట్ టూ 'రష్మిక మండాన' మళ్ళీ 'నాగార్జున' గారితో ఇంకొక మల్టీ స్టారర్‌లో చేయడము. ఎందుకంటే 'దేవదాస్' 'నాని' పక్కన 'రష్మిక మండాన' మన 'నాగార్జున' పక్కన ఇంకొక అమ్మాయి చేశారు యాక్చువల్‌గా. సో, దీంతో డైరెక్ట్‌గా 'నాగార్జున' పక్కనే చేస్తుందా? లేకపోతే ఇంకేమైనా క్యారెక్టర్ చేస్తుందా? అనేది తెరదించుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు 'కుబేరా'. తర్వాత టీజర్ రిలీజ్ చేశారు. హ్మ్. టీజర్‌లో అద్భుతం. జిమ్ ఆ పర్సన్ మన బాలీవుడ్ యాక్టర్ జిమ్ 'బాజీరావ్ మస్తానీయో' 'పద్మావతి'లో ఉంటాడనమాట. హ్మ్. ఒక ఆయన 'సంజయ్ లీలా బన్సాలి' సినిమాలన్నిట్లోనూ ఉన్నాడాయన. ఆ పర్సన్‌ని తీసుకొచ్చి దీంట్లో చూపించడము. అండ్ 'జగపతి బాబు' గారు ఉండడం ఈ సినిమాలో. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు కదా! అండ్ దట్ టూ 'దేవిశ్రీ ప్రసాద్' బీజీఎం అద్దిరిపోయిందసలు 'కుబేరా' బీజీఎం. హ్మ్. సో, ఇవన్నీ చూసుకొని 'కుబేరా' సినిమా చాలా లెవెల్‌లో ఉంటుంది. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా? ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేశారు. 'శేఖర్ కమ్ముల' గారి సినిమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయా? అనుకున్న తరుణంలో మధ్యలో ఒక వివాదం. 'కుబేరా' అనే టైటిల్ మేము రిజిస్టర్ చేయించుకున్నాము. ఆయన ఎట్లా కాపీ చేస్తారు? హ్మ్. మాకు చెప్పకుండా అసలు ఇంట్లో పరువు నష్టం దావా ఏస్తామని అప్పట్లో చెప్పడము. సాంగ్‌కి సంబంధించి కూడా ఇదే ఇష్యూ నడిచింది అవును. గదా! అవును. అవును. హ్మ్. సో, ఇలాంటివన్నీ గూడా 'శేఖర్ కమ్ముల' గారి సినిమాకేమైనా అడ్డుపడుతున్నాయా అనుకునే టైంలో తెరదించుతూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 20th జూన్ 2025 ధనుష్ గారి బర్త్‌డే రోజున ఈరోజు హ్మ్. యాక్చువల్‌గా. సో, ధనుష్ గారి బర్త్‌డే రోజున ఆల్‌మోస్ట్ ఆల్ 4 మూవీస్ అనౌన్స్ చేశారు. ఒకటి 'ఇడ్లీ కడాయి' అని చెప్పి ఒక సినిమా. అండ్ అది 10th ఏప్రిల్ రిలీజ్ అవుతుంది. 20th జూన్ వచ్చి ఇంకొకటి థర్డ్ మూవీ ఒకటి సైన్ చేశారు. ఫోర్త్ డైరెక్ట్ హాలీవుడ్‌లో ఆయన నటిస్తున్న హ్మ్. మూవీస్. ఇంత హైప్ రావడానికి కారణము ఇద్దరు మల్టీ స్టారర్స్. ధనుష్ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును. 'వీఐపీ' మన హ్మ్. ఇక్కడ తెలుగులో తీశారు కదా! అది తెలుగులో ఏదో 'రఘువరన్ పేరుంటది. బీటెక్' 'రఘువరన్ బీటెక్' భలే 'వీఐపీని' ఉంటది ఆ తీశారు. సినిమా. ఆ సినిమాకి ప్లస్ 'సార్' ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్. దానికి ముందు ఆయన పాడిన 'వై దిస్ కొలవెరి హ్మ్. కొలవెరి' సాంగ్, అదే 3 'త్రీ' ఆ సినిమా మూవీ. కదా! ఇవన్నిటితో ఆయనకంటూ ఒక అనుబంధం ఉంది. తర్వాత రజనీకాంత్ గారి అమ్మాయితో హ్మ్. విడాకులు ప్రకటించడం, మళ్ళీ కలిసిపోయామని మాట్లాడుకోవడము, ఇవన్నిటితో ఆయన ఫేమ్ అయ్యారు. తర్వాత ధనుష్ గారి త తల్లిదండ్రులు పేరెంట్స్. గురించి వివాదాల్లో ఇరుక్కోవడము, అది ఇండస్ట్రీకి సంబంధించింది. కానీ ఆయనకంటూ ఒక మొన్న 'నయనతార' గారితో ధనుష్‌కుండే హ్మ్. వివాదము, ఇవన్నిటికి ఆ టైంలో అప్పుడు అందరూ ధనుష్ గారిదే తప్పు అని గూడా అన్నారు. ఆబ్వియస్. ఇప్పుడు కోర్ట్ కూడా ధనుష్‌ది తప్పని చెప్పింది కదా! హ్మ్. 'నయనతారకే' ఫేవర్‌గా వచ్చిందది. ధనుష్‌కి రాలేదు. హ్మ్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఈగో క్లాషెస్ అనేవి ఉంటాయి. అలాంటి స్టార్‌కి 'నాగార్జున' గారు. డైరెక్ట్‌గా 'నాగార్జున' గారితో తీయలేక ధనుష్ గారిని పెట్టి తీస్తున్నారా 'శేఖర్ కమ్ముల'? మల్టీ స్టారర్‌గా ఇంకెవరైనా పెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు నా క్వెషన్ అదే. మల్టీ స్టారర్‌లో ఎందుకు 'నాగార్జున' గారు, 'ధనుష్' గారిని కలిపారు? అదే చెప్తున్నాను. కథ ఎలా ఉండే అవకాశం తమిళ్ ఉంది? తమిళ్ ఇండస్ట్రీలో ఏమైనా అడుగు పెట్టాలనుకుంటున్నారా? పాన్ ఇండియా లాగా చేయాలనుకుంటున్నారా? హ్మ్. 'శేఖర్ కమ్ముల' గారి సినిమాలు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాయి కదా! హి డిడ్న్ట్ గో అవును. ఫర్ పాన్ ఇండియా. హ్మ్. సో, అలాంటిది ఏమైనా పాన్ ఇండియాకి ప్లాన్ చేసుకొని ధనుష్ గారిని తీసుకున్నారా? ఆ రోల్‌కి ఆ పిచ్చోడు రోలా? లేకపోతే అంటే 'కుబేరా' అంటే కుబేరుడు అంటే ధనవంతుడు. ఏంటి 'మహావిష్ణువుకి' అప్పిచ్చిన హ్మ్. పర్సన్ 'కుబేర.'
అలాంటిది ఈ సినిమాలో సారీ మన ధనుష్ గారిని తీసుకొని కారణాలేంటి? అంటే తమిళంలో బాగా వేయాలనుకుంటున్నారా? ఎవరు? ఈయన సత్తా నాగార్జున గారు. చూపించని. నాగార్జున గారికి ఎప్పుడో తమిళ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది. రక్షకుడు తమిళ్‌లోనేగా తీసిందాయన. ఇక్కడ మన శేఖర్ కమ్ముల గారు. ఆయన ప్రొడక్షన్ ఓకే. తమిళ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఓన్ ప్రొడక్షన్. అమిగోస్ ప్రొడక్షన్ శంకర్. అవును. అవును. అది. ప్లస్ శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి. సునీల్ లారంగ్ వాళ్ళది. హ్మ్. ఇంకొకరు పసుపులేటి రావ్ అన్నమాట వాళ్ళది ప్రొడక్షన్. అండ్ కొత్త సినిమాటోగ్రఫీ నిఖిత్. కొత్త ఎడిటర్. శేఖర్ కమ్ముల గారు ఉండే ఆ ప్రాంగణంలో ఉండే వాళ్ళు లేరెవరు. దేవిశ్రీ ప్రసాద్. ఎప్పుడు శేఖర్ కమ్ముల గారు కొత్త వాళ్ళని ఎంచుకుంటారు. ఈసారి దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తమిళ్‌లో అద్భుతంగా మ్యూజిక్ ఇస్తాడు ఆయన. ఆ కేటగిరీకి తెలిసిన వాళ్ళు. ఇలాంటి సినిమా ఎన్ని అంచనాల మీద బయటకొస్తుంది? ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది? 20th జూన్ వరకు వెయిట్ చేయాలా మేము కుబేరాకి? సంక్రాంతికి సమ్మర్‌కి అసలు సినిమాలు లేవా? హ్మ్. సమ్మర్ అంటేనే సినిమాలు హడావిడి. అవును. సమ్మర్‌కి సినిమాలు లేవా? అసలు శివరాత్రి రోజు పురస్కరించుకొని సినిమాలే లేవంటే ఇంక మీరు సమ్మర్‌కి సినిమాలు లేవని ఆలోచించుకోవడానికి తప్పే లేదు. అంతే కదా! అసలు ఏమీ లేవు. మేలో ఏ పెద్ద సినిమాను లేదు. అసలు యాక్చువల్‌గా శివరాత్రికి ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యేది కదా! అవును. కొంచెం ఆ! మంచి సినిమా ఆ! అన్నట్టు. పెద్ద ఏమీ సినిమా లేదు. అన్నట్టు. పెద్ద సినిమాలేమీ లేవు. అండ్ సమ్మర్‌కి పెద్ద హీరోలు ఎవరు రావట్లా. ఉండే మనకి రాజాసాబ్ ఒక్కటి. రాజాసాబ్ కూడా తెలియట్లేదు. ఘాటి ఒకటుంది. హ్మ్. కన్నప్ప తప్ప ఏం లేదు. రాజాసాబ్ కూడా సెప్టెంబర్‌కి మూవ్ అయిపోయింది. హ్మ్. అండ్ ఇంకేమైనా సినిమాలున్నాయి. నాగార్జున గారు గానీ, బాలకృష్ణ గారు గానీ, ఇంకెవరైనా మన జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎవరైనా తీస్తారంటే వాళ్ళంతా అసలు 2027, 28 దాకా కనిపించరు. కదా! చిన్న సినిమాలేమో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. సరే ఇంకెవరైనా మంచిగా చిన్న ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటారా అంటే అసలు జనాలు ఎవరు చూడరు. సినిమా బాగున్నా చూడరు. అవి ఓటీటీలో బాగుంటాయి మళ్ళీ. అవును. చూడరు. అసలు ఏం జరుగుతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి? ఎందుకు ఇంతింత డేట్లు పొడిగిస్తున్నారు? 20th జూన్ అంటే అప్పటిదాకా ఎవరు ఆగుతారండి? నాగార్జున సినిమా ఎప్పుడొచ్చిందండి 'బంగారు రాజు'? కదా! తర్వాత ఏం తీసాడు ఆయన? కాకపోతే ఇంత వెయిట్ చేస్తా కాబట్టి ఇంకొక 2, 3 మొన్న నెలలేగా. లాస్ట్ సంక్రాంతికి ఏదో తీసాడు. అది కూడా మల్టీ స్టారర్ తీసాడు. అది కూడా పోయింది. ఇప్పుడు నాగార్జున మల్టీ స్టారర్ తీస్తే పోతుందన్న నమ్మకాలు కూడా ఉన్నాయి. అసలు ఎలా ఉండబోతోంది? సో వీళ్ళిద్దరి కాంబినేషన్ కాబట్టి కథ ఎలా ఉండబోతుంది? వాళ్ళిద్దరిని ఎలా అది చూపించబోతున్నారు? టీజర్‌లో చూపిచ్చారు. ఒక ఇష్యూ గురించి ఇవాల్వ్ అవుతుంటుంది. అవును. డబ్బు. ఏంటి మరది? డబ్బు. వాళ్ళ మధ్య ఉండే రిలేషన్ అది ఏంటి? థియేటర్‌లో చూడాలనే కదా శేఖర్ కమ్ముల మనల్ని ప్రశ్నార్థకంగా పడేశారు ఓకే. ప్రేక్షకుల్ని. ఒకరు హీరో కింద, ఒకరిని విలన్ కింద చూపిస్తారా ఇందులో నాగార్జున విలన్ అంటున్నారు. చూడాలి. ఇందులోనా? నెగెటివ్ షేడ్స్‌లో అయ్యో! కనిపిస్తారు నాగార్జున అని. హ్మ్. బట్ చూడాలి అసలు నాగార్జున గారి విలన్ ఏంటి? అసలు ఆ అరుపులేంటి? ఆ గోల ఏంటి? అనేది 20th జూన్‌న థియేటర్‌లో చూడాలి. వెయిట్ చేయాల్సిందే సినిమా ప్రేక్షకులందరూ అంటే ఇలాంటి మంచి నాగార్జున సినిమాల గారు కోసం. ఇప్పటివరకు విలన్‌గా చేసినప్పటికీ కూల్‌గా, కామ్‌గా చైన్ తీశారు తప్ప అక్కడ అరుస్తూ తీయరు చైను. విలన్‌గా ఒకలాంటి నాగార్జున గారు విలనిజం హిందీలో చేశారు. తెలుగులో ఎప్పుడు చేయలేదు ఆయన. హ్మ్. హిందీలో హి డిడ్ విలన్ క్యారెక్టర్ అన్నమాట. అంటే గట్టిగా షౌట్ చేయరు కదా ఆయన. అది అసలు ఏంటనేది చూపించాలి సినిమాలో. శేఖర్ కమ్ముల ఎలా చూపిస్తారనేది చూద్దాం మనం. థాంక్ యూ సో మచ్.